ఓయ్ బాబు, ఏంటి మా బామ్మ మిడ్డీ వేసుకుని బయటికి వెళ్తుంటే బామ్మగారు ఒంటి నిండా బట్టలు కప్పుకోండి, బయట జనం మీద మీద పడతారన్నావంట. నీకెందుకయ్యా? నువ్వెవడో చెప్పడానికి? నీకెందుకు? మా బామ్మ ఏ డ్రెస్ అయినా వేసుకుంటుంది, మిడ్డీ కాకపోతే చెడ్డీ వేసుకుంటుంది. నీకెందుకు? మా బామ్మకి మా తాత తప్ప అందరూ మనవలతో సమానం. అర్థమైందా? మా బామ్మ నగ్నంగా వచ్చినా కూడా నువ్వు చూసుకుంటే చూసుకో. ఎందుకంటే మా బామ్మకి మా తాత ఒక్కడే భర్త, మిగతా వాళ్ళందరూ మనవలు. తెలుసా? ఆయన మా తాత చెప్పాడు మిడ్డీలు చెడ్డీలు వేసుకుని తిరగమని. నీకేంటి అయ్యా నొప్పి? నీ కళ్ళు మూసుకో, నీ బుద్ధి వంకర, నీ మనసు వంకర. మా బామ్మ స్వచ్ఛంగా ఉంది. అర్థమైందా? అయినా మా బామ్మ ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే మా బామ్మని ఎవరో రేప్ చేయరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కువ తక్కువలు మాట్లాడావనుకో ఉమెన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళి కేసు పెడతాను. అర్థమైందా? చీరలు కట్టుకోవాలంటే నువ్వు కట్టుకో, నీ ఇంట్లో వాళ్ళని కట్టుకోమని, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇప్పుకు తిరగమని. మాకేంటి? బామ్మ నువ్వు మాత్రం అస్సలు చీరలు కట్టుకోవద్దు, మిడ్డీలు చెడ్డీలు వేసుకుని తిరుగు. ఎవడైనా ఏదైనా అన్నాడనుకో చంప మీద కొట్టు. అర్థమైందా? లేకపోతే నన్ను పిలువు, నేను కొడతాను. జాగ్రత్త మా బామ్మ జోలికి వచ్చావంటే.